అందరికీ హాయ్ అండి. రొటీన్‌గా మనము గోబీ టమాటా, గోబీ వేపుడు చేస్తూ ఉంటాం కదా! మీరెప్పుడూ చేయనటువంటి ఈ గోబీ ఫ్రైని ఇలా అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ముందుగా వేడి నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి అందులో కాలీఫ్లవర్‌ని వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉంచి క్లీన్ అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి లైట్‌గా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ ని వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్ లో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ని కూడా వేసేసి లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారం, కొద్దిగా అంత ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్